కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఎవరికైతే మీకైతే ఈ పాటికైతే అర్థమైపోయి ఉంటుంది. ఏమంటే టమోటా పాజిటివ్. నా బ్లడ్ గ్రూప్ వచ్చి టమోటా పాజిటివ్. మీ బ్లడ్ గ్రూప్ ఏదైతే మీరే తెలుసుకోండి. వీడియో అంతా చివరి వరకైతే చూసి మీరు ఏ విధంగా ఉన్నారు? టమోటా పాజిటివ్ సైడ్ ఉన్నారా? టమోటా నెగెటివ్ సైడ్ ఉన్నారా? మీ మైండ్ సెట్ అనేది టమోటా పాజిటివా? టమోటా నెగెటివా? లేకపోతే మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు? ఏ విధానంలో ఆలోచిస్తున్నారనేదే నీకు ఈ వీడియో పూర్తిగా చూస్తే అయితే ఒక ఐడియా అనేదైతే వచ్చేస్తుంది. అంతకంటే ముందుగా మీరు మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే కూడా నొక్కండి. మన వీడియోస్‌ని అయితే లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తేనే కొంతమందికైతే వీడియోస్ అనేది రీచ్ అవుతాయి. ఇంకైతే టాపిక్‌లోకి వచ్చేద్దాం. టమాటా పాజిటివ్ ఉండేవాళ్ళు ఎలా ఆలోచిస్తారండి? మనమైతే టమాటా పంట పెట్టేది మన చేతుల్లోనే ఉంటుంది. ఎలా పంట పైకి తీసుకురావాలనేది కూడా మన చేతుల్లో ఉంటుంది. టమాటా ఎలా మార్కెటింగ్ చేసుకోవాలనేది కూడా మన చేతుల్లోనే ఉంటుంది. మార్కెట్‌కి ఏసుకోవాలనేది కూడా మన చేతుల్లోనే ఉంటుంది. కానీ ఇక్కడ పాజిటివ్ వేలో ఆలోచించడం ఏమంటే మన టమాటాకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే రేట్లనేవి కొలాప్స్ అయితే అయిపోయాయి. చాలా దారుణంగా ఉంది. ఈరోజైతే కొంచెం లైట్‌గా రైజ్ అయిందన్నారు. రూ. 200 అన్నారు. 25 కేజీల బాక్స్ అది టాప్ కాయలు. అది అది అంతవరకు మాత్రం అప్డేట్ అనేది వచ్చింది. ఇంక రేపు మర్నాడు ఒక వారం పోతే తెలుస్తుంది. మార్కెట్ జంప్ అవుతుందా? డౌన్ అవుతుందా? దానికంటే ముందుగా ఇంకైతే మనం టమోటా పాజిటివ్ గురించి వస్తే మీరు పాజిటివ్ ఉండేవాళ్ళు టమోటా రేట్ ఉన్నా లేకపోయినా అయితే పంటనైతే పర్ఫెక్ట్‌గా అయితే చూసుకుంటారు. ఎందుకంటే టమోటా వాళ్ళకి తెలుసు. మన టమోటా పంట పర్ఫెక్ట్‌గా పెట్టుకున్నామనుకో కాయలు బాగా కాసినాయనుకో మనకు బాక్స్ రూ. 150 పోయినా కూడా టాప్ రేట్‌లో 4 కోతలు పోయినా కూడా మనకైతే మన పెట్టుబడి అర్ధం నుంచి ముక్కాలు భాగానికైతే తీసేసుకోవచ్చు వెనక్కి. ఇదంతా పాజిటివ్ వేలో థింకింగ్ వస్తారు. మన కష్టం పోయినా కూడా మన కష్టం అనేది సెకండరీ. ప్రైమరీ అనేది మనం పెట్టిన డబ్బుల్లో అయినా అర్ధం నుంచి ముక్కాలమన్నా తీసుకునే విధంగా అయితే ప్లాన్ చేసుకుంటారు. రేట్లు లేనప్పుడు వీళ్ళు పాజిటివ్‌గా ఆలోచించేవాళ్ళు. మళ్ళీ టమాటా రేట్ ఉన్నా లేకపోయినా కూడా పంట అనేది పర్ఫెక్ట్‌గా అయితే మెయింటైన్ చేసుకుంటారు. తోట అనేది మొత్తం రేట్లు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మెయింటైన్ చేస్తారో, రేట్లు లేనప్పుడు కూడా అదే విధంగా అయితే మెయింటైన్ చేస్తారు. మళ్ళా ఒకవేళ ఈ పంటంతా పూర్తిగా లాస్ అయిపోయినా కూడా ఇంకో పంటకు పోదామనే మైండ్ సెట్‌తో ఉంటారు. ఇది కాకుండా మీరు ఇంకో విధంగా ఏమంటే నేను చెప్పేదేమంటే మీరు ఒకే ఇన్‌కమ్ మీద కాకుండా కూడా 2 ఇన్‌కమ్ మీద కూడా అయితే ఫోకస్ పెట్టాలి. ఈ పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నోళ్ళు ఏముందంటే 2, 3 వేస్ ఉంటాయి. దాంట్లో వస్తాయి డబ్బులు, దీంట్లో వస్తాయి ఎత్తుకొని దాని మీద పెడతారు. పోయినా కూడా కవరింగ్ అనేది ఈసారి కాకపోయినా ఇంకోసారి కవరింగ్ చేసుకుందాం అనే వేలో అయితే ఉంటారు. మీరిప్పుడు పాజిటివ్‌లో ఉన్నారు. ఇప్పటికైతే మీకైతే అర్థమైపోయి ఉంటుంది. ఒకే ఆదాయం మీద బతికితే దేశం కూడా అయితే రన్ కాదు. కుటుంబము రన్ కాదు. ఏది రన్ కాదు. ఒకే ఇన్‌కమ్ మీద రన్ అయినామనుకో. అలాంటోళ్ళు ఏమంటే ఇంకో ఇన్‌కమ్ మీద కూడా ఆలోచిస్తారు. ఈసారి టమాటాలో పోయింది. టమాటా కాకుండా ఇంక 2, 3 రకాలకు పోదాం. టమాటా ఒకటే పంట కాదు కదా! అనే విధంగా కూడా ఆలోచించుకోవాలి మీరే. టమాటా ఒకటే పంట కాదు కదా మనకి. టమాటా ఒకటే పంట ఉంటే మనం దాని సైడే పోవాలి. భూమి మీద టమాటా ఒకటే పండుతుందా? ఇంకా చాలా రకాల పంటలున్నాయి. ఏది అనుకూలం వస్తే అటు సైడ్ అయితే పోవాలి. కొంచెం ఇది పెట్టుకొని, కొంచెం అది పెట్టుకొని మేనేజ్ చేసుకుంటారు. ఈ పంటలో రేట్లు రాకపోయినా ఇంకో పంటకి. ఇంక నెగెటివ్ సైడోళ్ళు తోడికి వస్తే, నెగెటివ్ సైడోళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారో ఈ వీడియోలో వెళ్ళిపోతాం. టమాటా నాటినప్పుడు వాళ్ళకి రేట్ ఉండాలి. వాళ్ళు నాటుతారు కదా! మొలకలు. ఆ పొద్దు రేట్ ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే రేట్ ఉన్నప్పుడు ఉత్సాహంగా చేస్తారు. ఆ రేటుగా 30 దినాలు, 40 దినాల వరకైతే ఉంటుంది. 30 దినాలు, 40 దినాలు బాగా టమాటాకి డ్రిప్ మందులు, స్ప్రేయింగ్‌లు బాగా అది సపోజ్ చేసి ఎత్తుకొచ్చి కొడతారు. ఇది నెగెటివ్ మైండ్ సెట్. టమాటాలో నెగెటివ్ మైండ్ సెట్ ఉన్నోళ్ళు, నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నోళ్ళు వీళ్ళు ఈ తరాలో ఉంటారు. మేము టమాటా చెట్లు నాటినప్పుడు రేట్ ఉండాలి. మీ టమాటా చెట్లు మా టమాటా కాయలు బాగా ఉన్నప్పుడు కూడా రేట్ ఉండాలి. వాళ్ళు మొలక నాటినప్పటి నుంచి వాళ్ళ కాయలు అయిపోయేంత వరకు రేట్ ఉండాలి వాళ్ళకి. మిగతా రైతులకు ఉండకపోయినా వాళ్ళకి సంబంధం లే. వాళ్ళకి వాళ్ళ వాళ్ళ కాయలకైతే ఉండాలి. ఇక్కడ మళ్ళా మెయిన్ ఏమంటే టమాటాకి రేట్ ఉంటేనే వాళ్ళు పట్టించుకుంటారు. టమాటాకి రేట్ లేకపోతే పట్టించుకోరు. ఎందుకంటే అది మైండ్ సెట్‌లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనకే మనం పట్టించుకుంటేనే ఏదో ఒకటి జరుగుతుంది. పట్టించుకోకుండా వదిలేసినామనుకో ఇప్పుడు రేట్ జంప్ అయింది. ఇప్పుడు మామూలుగా 150, 160 పోతుంది. రూ. 220 పోయింది ఇప్పుడు. రేపు 320, 420 పోయిందనుకో మరుసటి రోజే టమాటాకి స్ప్రేయింగ్‌లేమి, డ్రిప్పింగ్‌లేమి ఏంది వాళ్ళ కథ ఏంది? అన్ని ఫెర్టిలైజర్ షాప్‌లో వాళ్ళే ఉంటరు. వీళ్ళు పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకొని పోతా ఉంటారు చూడు. వీళ్ళు టమాటో పాజిటివ్, నెగెటివ్ వాళ్ళు ఎవరు షాపులకి పోరు. ఎవరైతే నెగెటివ్ మైండ్ సెట్‌లో ఉంటారో వాళ్ళైతే ఎప్పుడు రేట్ జంప్ అవుతుందో ఆ పొద్దు ఫెర్టిలైజర్ షాపులన్నీ ఫుల్ అయిపోతాయి. ఈ నెగెటివ్ మైండ్ సెట్ వోళ్ళంతా. నెగెటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి బ్లడ్‌లో అంతా నెగెటివ్‌నే ఉంటుంది. ఏదైనా చేసే ముందు కూడా నెగెటివ్‌గానే ఆలోచించుకుంటారు. నాటే ముందు కూడా నెగెటివ్‌గానే ఆలోచిస్తారు. దీనికి వదిలినామనుకో మన డబ్బులు ఇంత అయిపోతున్నాయి. ఇంకా నెక్స్ట్ మనకు ఆ డబ్బులు ఎలా అని ఆలోచిస్తారు. దానివల్ల మనకేం యూజ్ అని ఆలోచిస్తారు. అన్ని ఆలోచించేటప్పుడు కూడా అయిపోతుంది కథ. అన్ని 100 రకాలుగా ఆలోచించినామనుకో ఏది జరగదు.
మీరు ఒకటి ఆలోచించి దొంకండి. అయితుందో, పోతుందో. ఆ 2 మ్యాటర్‌లో ఒకటే తెలియాలి మనకి. అలా కాకుండా మనం 100 రకాలుగా ఆలోచించినామనుకో 100% నెగెటివ్ లేకపోతాం. రేట్ అనేది ఫస్ట్‌లో నువ్వు చెట్టు పట్టించుకోక మన 40 దినాల నుంచి పట్టించుకుంటే నువ్వు ఎంత మందులేయాలి, ఎంత స్ప్రేయింగ్‌లు ఇవ్వాలి, ఎంత ఖర్చొస్తుంది మళ్ళా. రేట్ ఉంది కదా అని అప్పు సప్పు ఎత్తుకొనొస్తావు. అదే గనుక నువ్వు ఫస్ట్ నుంచి అప్పు సప్పు చేసి పెట్టినావనుకో ఏమైతుంది, నువ్వు కొంచెం పుంజుకుంటావు. నీకు 4 క్రేట్‌లు కాసేదావు 10 క్రేట్‌లు కాస్తుంది. ఎందుకు ఫస్ట్ నుంచి పట్టించుకొనుంటే. నువ్వు మధ్యలో నుంచి పట్టించుకుంటావు. ఒకేళ నువ్వు మధ్యలో నుంచి పట్టించుకొని పెంచుతావు. అదొక 2 సినారియోలు ఇక్కడున్నాయి. టమాటాకు మీరు నాటినప్పుడు రేట్ ఉండిందనుకో, నాటినప్పటి నుంచి టమాటా రేట్ ఏ పొద్దు వరకు ఉండిందో, ఆ పొద్దు వరకైతే పట్టించుకుంటారు. తర్వాత వదిలేస్తారు. అది ఫస్ట్ సినారియో. రెండో సినారియో ఏమంటే టమాటాకి రేట్ లేదు. కాబట్టి నాటిన పొద్దు నుంచి టమాటా రేట్ ఏ పొద్దు వరకు లేదో ఆ పొద్దు వరకు పట్టించుకోరు. టమాటా రేట్ ఏ పొద్దు అప్ అయితుందో ఆ పొద్దు పట్టించుకుంటారు. రైజ్ అయిన పొద్దు నుంచి పట్టించుకుంటారు. వీళ్ళు రెండో టైప్ ఉంటారు. మూడో టైప్ ఏమంటే ఏంది పట్టించుకోరు. నాటిన పొద్దు నుంచి ఇంక అవసరం లేదులే ఊరికే అందరూ నాటినారు మనం నాటినాం అని వీళ్ళుంటారు. వీళ్ళంతా నెగెటివ్ మైండ్ సెట్ కిందకొస్తారు. నెగెటివ్ బ్లడ్ గ్రూప్ కిందకొస్తారు. వీళ్ళని నేనేం అంటున్నానంటే ఎట్లో చేయాలి. ఎట్లో చేయాలి గదా! అది చేసేదేదో పర్ఫెక్ట్‌గా ఫస్ట్ నుంచయితే ప్లాన్ చేసుకొని చేసుకోండి. ఈ వీడియో చాలా మందికి ఏమన్నా ఆహ్, మీరు దాంట్లో ఉంటే ఏమనుకోవద్దండి. ఎందుకంటే నేను చెప్పేది చెప్తున్నాను. ఎందుకంటే పాజిటివ్‌గా ఆలోచించుకోండి. ఏదో ఒకటి చేయండి. మనమైతే పాజిటివ్‌గానే ఆలోచించుకుంటాం. పాజిటివ్‌గానే చేస్తాం. మీరైతే ప్రతి ఒక్క రైతు రెండో ఆదాయ మార్గాన్నయితే 100%గా పెట్టుకోవాలి. టమాటా పంటే ఒకటే కాదు. ఇప్పుడు లాస్ట్ 4 నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 4.5 నెలల నుంచి అయితే టమాటా జంప్ అవ్వలేదు. ఈ 4.5 ఫస్ట్‌లో నాటినోళ్ళు కూడా ఇప్పటివరకంటే కాయలు కూడా అయిపోయాయి. కాబట్టి దాంట్లో డబ్బులు పోయినా ఇంకోటి 2 ఆవులు పెట్టుకోండి. పొద్దున్నే, సాయంత్రం పాలేసుకోండి. నీకు నీ ఇంటినైతే రన్ చేసేస్తాయి 2 ఆవులే. దానికెట్లా ఎరువు పడుతుంది. మన ఆవులు మన ఎరువు సంవత్సరం అంతా 24, 25 లోడ్లయినా కూడా నీకు ఒక ఎకరాకైతే ఎరువుకైతే వస్తుంది. 2 ఆవులు పెట్టుకున్నా కూడా ఏదో ఒకటి చేసుకోండి. సొంత ఖర్చులకు పాడైతే వస్తాయి. ఆవులు పెట్టుకుంటే. దాని తర్వాత ఇంకోటి ఏదైనా ఆదాయ మార్గం ప్లాన్ చేసుకోండి. చూసుకోండి. అదైతే మెయిన్ 100% అయితే ప్లాన్ చేసుకోండి. చూసుకోండి. ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా నిన్నైతే ముందుకు తీసుకుపోతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఆవులైతే 100% ముందుకు తీసుకుపోతాయి. అదే గనుక నువ్వు డైరీ ఫార్మ్ పెట్టినావనుకో 100% నిన్ను వెనక్కి తీసుకెళ్తాయి. ఎందుకంటే నువ్వు డైరీ ఫార్మ్‌లోనే సరిపోతుంది రోజంతా నీకు. ఓ రోజు జ్వరం వచ్చినా కూడా గడ్డి కోసుకొనొచ్చి ఏయలేవు ఆవులకి. అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి డైరీ ఫార్మ్‌లో. నువ్వు 10 పెడితే. 2 పెట్టినావనుకో నీ ఫార్మ్ ఆవులు మెయింటైన్ చేసుకోవచ్చు. అన్నీ మెయింటైన్ చేసుకోవచ్చు. గడ్డి 2 ఓమోపే కాబట్టి కోసుకొని ఇంటికాడ ఏసుకోవచ్చు. అన్నీ రన్ చేసుకోవచ్చు. అది కాకుండా మీకు యాది సూటబుల్‌గా ఉంటుందో 100% ఆవులు పెట్టుకోండి. టీకి, కాఫీకి దానికైతే నీ డబ్బులు వెనక్కేస్తుంది కాబట్టి 2000 నెలకి. ఆ 2000తో పాటు నీకు సొంత ఖర్చులు పాటు కొట్టేస్తుంది కాబట్టి దాంతో పాటు ఇంకో ఆదాయం మార్గాన్ని చేసుకోండి. ఈళ్ళు నెగెటివ్‌గా ఆలోచించకుండా కొంచెం పాజిటివ్‌గా ఆలోచించండి. చూద్దాం. మనమైతే 100% మనం రేట్ జంప్ అవుతుందో లేదో మనకు తెలీదు 100%గా. యా యూట్యూబర్‌కి తెలీదు. యా రైతుకు తెలీదు. యా మండీ ఓనర్‌కి కూడా తెలీదు. మండీ వాళ్ళకి తెలిసుంటే వాళ్ళే 100 ఎకరాలు పెట్టుకుంటే వాళ్ళ కాయలు అమ్ముకోవచ్చు కదా! వాళ్ళు పెట్టరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎప్పుడుండదు. కాబట్టి పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకోండి. మీకు దగ్గరగా ఏమి తెలియకపోతే కాల్ చేయండి. మన డిస్క్రిప్షన్‌లో నెంబర్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. గ్రూప్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. చూద్దాం. ఏ విధంగా ఉంటుంది సినారియో అనేది నెక్స్ట్ అయితే కొన్ని రోజులైతే తెలుస్తుంది మనకి. ఇంకా నెక్స్ట్ వీడియోలో రేపైతే ఇంకో వీడియోలో మీ ముందుకొస్తాను. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉన్న రైతుని. థాంక్ యూ ఆల్ ఫార్మర్స్.